హల్లెలూయా. కూడి వచ్చినటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దల ప్రభాకర్ నాన్నగారికి, తాతయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ నాన్నగారిపై రావాల్సిందిగా కోరుచున్నాను. ఇవాళ ఏంటంటే మనకి శుభ శుక్రవారం. దేనికి ఇది శుభ శుక్రవారం? మనం చేసినవంటి పనికిమాలిన పనులన్నిటికీ, మనం చేసినటువంటి తప్పులన్నిటికీ, మన హృదయాలోచనలే కానీ మనం ఎదుటి వారి మీద చూపించేటటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనుల నిమిత్తము ఈరోజు దేవుడు మనందరి కోసం మన పాపములను క్షమించి తనకు తానుగా సిలువకి అప్పగించుకున్నటువంటి రోజు ఈరోజు. ఎందు నిమిత్తం మీద ఇలా దేవుడే ఎందుకు అప్పగించుకోవాలి? దేవుడు ఎందుకు అప్పగించుకోవాలి? ఎందుకంటే మనమందరం తన పోలికలో చేయించుకున్నటువంటి వారము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సృష్టిని అంతటిని సృజించిన తర్వాత లోకం మీద వాటినన్నిటికీ ఏడుటకు ఒక మానవుని కావాలని దేవుడు సృజించాడు. సృజించిన తర్వాత దేవుని మాట వినడా? వినలేదు. తన రూపంలో చేసినటువంటి మనుషులు దేవుని మాట వినలేరు. కానీ తన రూపంలో చేయనటువంటి ప్రకృతి కానీ ఏదైనా సరే, ఆకాశములు కానీ, భూదిగంతంలో ఉన్నటువంటి మన జలాలు కానీ, ఆకాశ పక్షులు కానీ, ఆఖరికి సముద్రంలో ఉన్నటువంటి జలరాశులు కానీ, ఇవన్నీ దేవునికి లోబడిపోయినాయి. కానీ దేవుని చేత సృజించినటువంటి మనిషి మాత్రం దేవునికి తిరుగుబాటు చేసిండు. దేవునికి తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైపోయిండు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, పరలోకం నుండి తన తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి కుమారుడు, పరలోకంలో ఉన్నటువంటి కుమారుడు మన చేసిన వాటి తప్పుల నిమిత్తము మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ క్షమించడానికి తన యొక్క మహిమను తగ్గించుకొని తనకు తానుగా భూలోకానికి వచ్చి ఉన్నాడు. అవునా కాదా? భూలోకానికి వచ్చినాడు అంటే తను ఎంత తగ్గించుకోవాలి? దేవుడి చేత సృజించినటువంటి వాడు దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని యొక్క అడుగుజాడలో నడవకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనిషి తను చేసినటువంటి తప్పులను బట్టి దేవుణ్ణి వెతకలేదు. కానీ దేవుడు మాత్రం మనిషి చేసినటువంటి తప్పులను వెతుక్కుంటా దేవుడు వచ్చిండు. మనం ఎప్పుడు దేవుణ్ణి వెతకలేదు. ఎందుకంటే మన మనుషులు మనకి కొంచెం అహం, గర్వం ఎన్నట్టు వస్తూ ఉంటాయి. దేవుని వెతకాలంటే నాకు నేను కనుక వెళ్ళిపోతా ఉంటాం కొంచెం. అవునా కాదా? మన యొక్క మానవుని స్వభావం అలాంటిది. కానీ దేవుడు అన్నిటికీ తగ్గించుకున్నాడు. తన యొక్క మహిమ చూడాలంటే అది ఎవరి సాధ్యం కాదు. పరిశుద్ధుని చూడాలంటే అది ఎవరి వల్ల కాదు అది. కానీ తన యొక్క మహిమను తగ్గించుకొని తనకు తానుగా తగ్గించుకొని లోకానికి మన కోసం రావడం అంటే ఎంత గొప్ప విషయం! చాలా గొప్ప విషయం కదా. ఎందుకంటే మానవాళి అంతకుముందు ఎమ్మటే దేవుడు శిక్షలు వేసేవాడు, ఎమ్మటే చనిపోయేవారు. ఎందుకంటే దేవుని ఉగ్రత అలా ఉండేది ఆ రోజులలో. కానీ ఈ రోజులలో మనం చూసినట్లయితే మనం ఎన్ని తప్పులు పనులు చేసినా, ఏమి చేసినా మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉంటాం. అంటే దానికి కారణం ఏంటి? ఇంకనూ మన పాపాన్ని దేవుడు క్షమించుకుంటూ వస్తాడు. ఏ రోజుకైనా తన యొక్క బిడ్డలు మారతారని చెప్పేసి క్షమించుకుంటూ వస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? అది గ్రహించట్లే. మన ఇష్టానుసారమైన జీవితంలోకి మనం వెళ్ళిపోతున్నాం. మన ఆలోచనలలో మనం వెళ్ళిపోతున్నాం, మన తలంపులలో మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఎంత శాంతంగా ఉన్నాడు. ఏదో ఒక రోజు ఉగ్రత వచ్చిన రోజు అంత ప్రశాంతంగా ఉన్న దేవుడు ఒక్క ఛాన్స్ కూడా నీకు మాట్లాడడానికి తీసుకెళ్ళి నిత్య నరకాగ్నిలో పడేస్తాడు. ఆ రోజు ఇక్కడ చెప్పినటువంటి బోధ ఏదైనా సరే, నువ్వు ఇక్కడ ఇప్పుడు విన్నటువంటి బోధ
నువ్వు ఇది ఈ మందిరంలో ఉన్నటువంటి బోధన ఇక్కడ వరకే నువ్వు దీన్ని పట్టుకొని ఇక్కడే ఉన్నావు అనుకోండి, ఇక్కడ వరకే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టానుసారమైన జీవితం గడిపి ఇష్టానుసారమైన ఆలోచనలు నువ్వు వెళ్ళిపోయినావు అనుకోండి, ఆ రోజు ఇక్కడ ఎవరైనా నిలబడిని, చిన్నోడే నిలబడిని, పెద్దోడు నిలబడిని, ఎవరైనా సరే దేవుని కనపరచడానికి నిలబడతారు. ఆ రోజు పలానోళ్ళు చెప్పారు కదా, నేను మారిన నా జీవితం మార్చుకుంటే అయిపోయేది అన్న ఆలోచన మీకు ఆ రోజు గుర్తుకొస్తుంది. ఏదైనా సరే చెప్పినప్పుడు మనం వినాలి. ఏదైనా దెబ్బ తగులుతుంది తల్లిదండ్రులు చెబుతారు, అరే నువ్వు అటు వెళ్ళకరా దెబ్బ తగులుతుంది అని చెబుతారు. కింద సైకిల్ తొక్కేటప్పుడు కింద పడతావు రా అని చెబుతారు. వాడు అదే విధంగా తొక్కుకుంటాడు, ఏడో అక్కడ కింద పడతాడు, దెబ్బ తగులుతుంది. అవసరమైతే ఇంకేదైనా జరగవచ్చు. అప్పుడు కుమారుడికి ఏమో అనిపిస్తుంది, నా తండ్రి చెప్పిండు, నా తల్లి చెప్పింది, నేను వినలేదు, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళాను, నా జీవితం చూడు ఇప్పుడు ఎలా అయిపోయిందని చెప్పేసి వాడికి గుర్తుకొస్తుందా రాదా? దేవుడు కూడా అదే అంటున్నాడు. ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి దైవజనులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీరందరూ కలిసి దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చినటువంటి మనమందరం ఇక్కడ నిలబెట్టినటువంటి వారు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే ఆచా తప్పకుండా అతను చెప్పినటువంటి మాటలు వినాలి. ఎవరి శిక్ష వాళ్ళకే ఉంటది, ఎవరి తీర్పు వాళ్ళకే ఉంటది. వినేటోళ్ళకి ఒకంత శిక్ష అయితే చెప్పేవాడికి రెండంతల శిక్షలు. వాడు యథార్థంగా ఉన్నాడా, చెప్పేవాడు యథార్థంగా లేదనేది దేవుడు చూస్తాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా యథార్థంగా ఉన్నదా లేదని చెప్పి దేవుడు చూస్తాడు. ఎవరి తలంపులు వాళ్ళే, ఎవరి మాటలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే. ఇక్కడ దేవుడు అంటే అన్నట్టు నువ్వు చూపించేది వాళ్ళకి 1 వేలు చూపిస్తే నీ వైపు 3 వేలు చూపిస్తున్నా. నీకంటే పైవాణ్ణి నేనున్నాను, నువ్వేంటో నాకు తెలుసు, నీ ప్రవర్తన ఏందో నాకు తెలుసు, నీ యథార్థత ఏందో నాకు తెలుసు, నువ్వు ఎవరి దగ్గర నుంచి తప్పించుకోగలుగుతావు, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఈ రోజు ఎన్ని మాట్లాడొచ్చు, మీ ముందు ఎంత మా వాక్యం అన్నా చెప్పొచ్చు, కానీ నా యథార్థతను నేను కాపాడుకోకపోతే, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ఖచ్చితంగా చేయకపోతే, నన్ను నిలబెట్టినటువంటి దేవుడికి నేను ఏదో ఒక రోజు నేను లెక్కప్ప చెప్పుకోవాలి. వచ్చినవా 13 ముక్కలు చెప్పినవా, 10 మందిని నవ్వించినవా, మన పనేందో అయిపోయినట్టు ఉండకూడదు. వాక్యం తీసుకున్నామంటే వాక్యం వెళ్ళిపోవాలి. ఎవరేమన్నా అనుకోని మనకు సంబంధం లేదని. రేపటి రోజున మన మీదకి నింద పడకుండా, దేవుడు మనల్ని ఉగ్రతలో నిలబెట్టకుండా, మన వైపు వేలెత్తి దేవుడు చూయించకుండా ఉండాలంటే మనం ఇక్కడ నిలబడ్డంటే వాడు కరెక్ట్ నిలబడి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడున్నవారు కూడా అంతే, వాక్యం చెప్పేటప్పుడు భయము భక్తి కలిగి దేవుడు చూస్తాడు, దేవుడు ఆలకించుతాడు. నేను చేసేటువంటి ప్రతి పనిలో దేవుడు చూస్తాడన్న ఆలోచన కలిగి మనం చేసే చెడ్డతనం ప్లే అయినా సరే, ఇంతకాలం మనకి దేవుడు అవకాశం ఇచ్చుకుంటూ వచ్చాడు. 2026 సంవత్సరం ఇది. ఇంతకాలం మన జీవితాలని వ్యర్థంగా గడిపి దేవునికి దూరంగా గడిపినాం. కానీ మనకు అర్థమైపోతుంది ఇది అంత్యకాల దినం అనేది. అక్కడక్కడ జరగరానటువంటి అన్నీ జరుగుతున్నాయి, కానీ మనల్లా పశ్చాత్తాపం కనబడటం లేదు. దేవా నీ ఉగ్రత దగ్గరకు వస్తుంది, నిన్ను నమ్ముకున్న బిడ్డని నేను ఏ విధంగా ఉండాలి, నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నాకంటూ ఒకటి ఏర్పరచుకోవాలి, నీ దగ్గర నేను సాక్ష్యం కలిగి ఉండాలి అన్న ఆలోచన మనందరికీ రావాలి. దేవుడు ఇంతకాలం ప్రశాంతంగా మనల్ని వదిలిపెట్టిందంటే దేవుని యొక్క మహిమ మన మీద చూపించలేక కాదు, దేవుని ఉగ్రత మన మీదకు తీసుకురాకలేక కాదు. కానీ దేవుడు ఏంటంటే తన పిల్లలంగా మనల్ని ఏర్పరచుకున్నాడు, తన ఆకారంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క మహిమ తగ్గించుకొని ఏ రోజు కన్నా మారుతారు వీళ్ళన్న ఒక ఉద్దేశంతో మనకి సజీవుల లెక్కల్లో ఉంచుతున్నాడు. మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచుతానంటే మనము ఈ రోజు మన ఆలోచనలు అవి ఎవరి తలంపులు వాళ్ళే. నా తలంపులు నాకు తెలుసు, మీ తలంపులు మీకు తెలుసు. ఇక్కడ చర్చిలో ఎలాగ ఉంటానో నాకు తెలుసు, బయటికి వెళ్తే ఎలాగ ఉంటానో నాకు తెలుసు అని దేవుని దగ్గర మనుషుల ముందు ఏదో గొప్పగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ నిలబడి నేను 4 మాటలు చెప్పి యథార్థంగా దేవుని దగ్గర నేను నిలబడితే సరిపోలేదు. 10 మందిలోకి వెళ్ళినా, 100 మందిలోకి వెళ్ళినా, 1000 మందిలోకి వెళ్ళినా నీ సాక్ష్యాన్ని అలాగే ఉంచుకోవాలి. దేవుడు కూడా సాక్ష్యాన్ని అలాగే ఉంచుకున్నాడు. 3.5 సంవత్సరములు తను ఎక్కడున్నాడో ఏం చేసిండో తన మీద ఒక్క ఏమి కూడా వాడలేదు. యథార్థత కాపాడుకున్నాడు, అన్ని కాపాడుకున్నాడు. అనేక మంది స్వస్థత ఇచ్చిండు, అనేక మందికి రక్షించిండు, అనేక మందిని దేవుని వైపు నడిపిండు. ఈ రోజు మనం ఏం చేస్తాము? దేవుడు మనకు ఒక ప్రాధాన్యత ఇచ్చిండు, తన రూపంలో చేసినట్టు. మీరేమంటారు? మీరు
నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉండాలంటాడు. కానీ మన ఇష్టానుసారమైన జీవితంలో మనం గడిపేస్తున్నాం. కొంచెం కూడా భయం లేదు, కొంచెం కూడా భయం లేదు. ఎవరన్నా నా గురించి సందీప్ ఇట్లా చెప్పుతాడు, ఏంది నిన్నగాక మొన్న అభిషేకం తీసుకున్నాడు ఇట్లా చెప్పుతున్నా ఎవరన్నా ఉన్నానుకోండి. కానీ ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దేవుని కృప, అది నన్ను నడిపిస్తున్నాడంటే దేవుని కృప. ఈ రోజు మీరు ఏమనొచ్చు, నాకు అనవసరం అది. కానీ దేవుని దగ్గర నిలబడ్డోడు లెక్క అప్పగించాలి, అక్కడ కూర్చున్నోళ్ళు లెక్క అప్పగించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు, యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయారు, ఎవరి కోసం చనిపోయారు, అసలు ఏం జరిగింది మనం చూసుకున్నట్లయితే మనం దేని నుంచి చూసుకుంటాం, మనం మరణం పునరుద్ధానం నుంచి మనం చూసుకుంటాం. ఈరోజు నేను మరణం వరకు చెప్పి నేను మిగతా సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాను. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే మరణం యొక్క వివరాలు 4 తెలియజేశారు మనకి సువార్థికులు. 4 సువార్థికులు మనకు తెలియజేస్తారు. అసలు మరణం దేవుడు అలా ఎందుకు ఎంచుకున్నాడు, అసలు మరణానికి సంబంధించింది ఏమిటి, అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలు. ఇప్పుడు మనకి సిలువ అంటే ఏం గుర్తుకు రావాలండి? సిలువ, సిలువ అంటే మనకి భయం గుర్తుకు రావాలి, సిగ్గు గుర్తుకు రావాలి, మరియు మరణం గుర్తుకు రావాలి. సిలువ అది ఎన్నికలైనటువంటి వారికి వేసి, తప్పులు చేసేటటువంటి వారికి వేసేది. ఆ రోమ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జీవించేటటువంటి వారికి వేసే సిలువ అది. ఈ రోజు మనకి దేవుడు ఆ సిలువ మీద మరణించి ఆ సిలువనికి విలువ తెచ్చాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఈ మాట అంటారా, నన్ను క్షమించండి. చాలా మంది ఈ రోజులలో దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోయి అందరు మెల్లో దేవుని సిలువ వేసుకొని తిరుగుతున్నారు, దేవుని సిలువ వేసుకొని తిరుగుతున్నారు. ఏదో స్టైల్ వేసుకొని తిరిగితే కాదది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి త్యాగం ఏందో మనం గుర్తించాలి. ఏదో 10 మందికి కావాలని చెప్పేసి నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం కాదు. ఆ క్రైస్తవం అనేది నీలో కనబడాలి. నువ్వు సిలువ వేసుకొని తిరిగినంత మాత్రాన్ని నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవు. నువ్వు 10 మందికి కనబడాలని చెప్పి 10 మందిలో నువ్వు భక్తిపరుడుగా నిలబడితే నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవు. 10 మందికి నువ్వు ఆ సమయంలో అక్కడ నీతిమంతుడుగా కనబడితే 10 మందిలో నీతిమంతుడిగా అక్కడ అనిపించుకుంటావు. కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారమైన జీవితం ఉంటే అది దేవుడికి విరుద్ధమైన పనే కాదా? దేవుడికి విరుద్ధమైన పని. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మెడలో సిలువ వేసుకుంటున్నారు. ఆ త్యాగాన్ని మర్చిపోతున్నారు, ఆ మరణాన్ని మర్చిపోతున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి బాధను మర్చిపోతున్నారు. కొంతమంది అయితే సిలువని చర్చి పైన పెడుతున్నారు, కొంతమంది ఆలయం లోపల పెడుతున్నారు. మంచిదే పెట్టడం, కాకపోతే మనకి సిలువ చూసినప్పుడల్లా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? భయం గుర్తుకు రావాలి, సిగ్గు గుర్తుకు రావాలి, మరణం గుర్తుకు రావాలి. ఆ 3 గుర్తుకొచ్చినోడు ఎక్కడున్నా యథార్థంగా నీతిగా బతకగలుగుతాడు, ఎందరిలో ఉన్న యథార్థత కాపాడుకోగలుగుతాడు. ఎందరిలో ఉన్నా సరే తన యొక్క నడవడికలు, తను చేసేటువంటి పనులు, తను చూసే చూపులు, తన యొక్క ఆలోచన కానీ ఏ విషయంలో సరే ఖచ్చితంగా తన యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టుకోగలుగుతాడు. మెడలో సిలువ వేసుకొని తిరుగుతున్నారు, చర్చిలో సిలువలు పెడుతున్నారు, చర్చి పైన సిలువలు పెడుతున్నారు. సిలువకు అంత విలువ రావడానికి కారణం ఏంటి? సిలువకు అంత విలువ రావడానికి కారణం ఏంటి? మనుషుల దృష్టిలో ఆ యొక్క సిలువ విలువ ఎలా ఉంది, మనుషులు ఏమనుకుంటున్నారు దాని గురించి అన్న విషయాన్ని మనం ఇక చూసుకున్నట్లయితే, సిలువ అంటే మనకు గుర్తుకు రావాల్సిందంటే సిగ్గు, భయము, మరణం. సిలువ అనగానే మనకు గుర్తుకు రావాల్సిందంటే భయం గుర్తుకు రావాలి, సిలువ అనగానే సిగ్గు గుర్తుకు రావాలి, సిలువ అనగానే మరణం గుర్తుకు రావాలి. మనకి ఎందుకని గుర్తుకు రావాలి? ఎందుకని గుర్తుకు రావాలి? ఈ 3 సిలువ వేయడం అనేది అది యూదా రోమా సామ్రాజ్యానికి, రోమా ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వారికి వేసేటటువంటిది సిలువ అనేది. సిలువ అనేది అపవిత్రమైనటువంటిది, సిలువ అనేది దేనికి పనికిరానటువంటిది. ఎవరైతే క్రూరులు ఎవరైతే ఉన్నారో, ఆ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరిగేటోళ్ళు ఎవరైనా, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సిలువ ద్వారా అంత భయంకరమైనటువంటి మరణానికి వాళ్ళని అప్పగించడం జరుగుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి వేసేది కదా సిలువ అంటే. దేశ ద్రోహికి వేస్తారు. ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి
దేశద్రోహులు ఉంటారు. ఎలాగంటే ఆ యొక్క సామ్రాజ్యంలోనే ఉంటారు, ఆ యొక్క ప్రభుత్వంలోనే వాళ్ళతో అందరితో తిరుగుతూ ఉంటారు. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని ఏయైనా ఆ ప్రభుత్వం గురించి మంచి చెడులు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా, ఆ సీక్రెట్స్ అవతల దేశాలకి అందించేటటువంటి వారిని దేశద్రోహులు అంటారు. అలాంటి వారికి ఒకలాగేస్తారు. అదైనా ఎవరికి రోమీలకి ఉండదు ఆ శిక్ష. మళ్ళీ రోమీలకి ఆ శిక్ష, సిలువ శిక్ష అనేది ఓన్లీ యూదులకి, బానిసలకి, వాళ్ళకి వేసేటటువంటి శిక్షలు. దేవదూషణ చేసే వారికి వేస్తారు, శత్రువులకు వేస్తారు, బానిసలకు వేస్తారు. అంటే శత్రువులు అంటే వారి మీదకి దండెత్తిన వాళ్ళకి కానీ, వారి మాట వినకుండా వారి మీదకి తిరుగుబాటు చేసిన వాళ్ళకి, బానిసలకి, వాళ్ళకి వీళ్ళకి వేస్తారు. ఇప్పుడు రోమీయులకి ఎందుకు వేయరు ఆ శిక్ష అనేది? రోమీయులకు ఎందుకు వేయరు? రోమీయులకు ఎందుకు వేయరు అంటే ఆ రోమ ప్రభుత్వం ద్వారా వాళ్ళు పౌరసత్వాన్ని పొందుతున్నారు. వాళ్ళు ఎంత తప్పన చేయని ఆ రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు వీళ్ళు చేసినటువంటి శిక్ష మరి వారికి ఎందుకు వేయరు అంటే వారు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒక పౌరసత్వం కలిగినటువంటి వారు ఒక అధికారంలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే వాళ్ళకి నొప్పు తెలియకుండా తలలో నరికి చంపే చట్టం అక్కడ ఒకటి ఉంది. వాళ్ళు ఎంత తప్పని చేయని ఆడ రోమీయులకు మాత్రమే అది తలలో నరికే చట్టం ఆడ. ఇక మిగతా వాళ్ళందరూ మరణ శిక్ష విధించాల్సిందే, సిలువ వేయాల్సిందే. సిలువలో ఉన్నటువంటి వేదన అది భయంకరమైనటువంటి వేదన. ఇప్పుడు నీకు ఆ యొక్క సిలువ అనేది అనేక సందర్భాలలో వేస్తారు. ఈ యొక్క తప్పు చేసిండ్రా దీన్ని బట్టే వేస్తారు, సిలువ అంటానికి లేదు. అనేక సందర్భాలలో పలు సందర్భాలలో వారికి వ్యతిరేకించిన వారిని కానీ ఎవరైనా సరే ఆ యొక్క సిలువ మరణం ఎలాంటిదంటే భయంకరమైనటువంటిది. బ్రతికుండగానే సిలువ వేయడం అంటే మామూలు విషయం కాదు. అది అలా చేస్తారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నువ్వు నన్ను తెలుసుకున్నావు, ఇప్పుడు నా అడుగుజాల్లో నడుస్తున్నావు. నువ్వు నన్ను వెంబడించాలంటే నువ్వు ఏం చెయ్యాలి? ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? యుద్ధంలో ఒక అధికారి ఉన్నాడు, యుద్ధానికి వెళ్తాడు. తన వెనకలు ఉన్నటువంటి సైనికులు ఉన్నారు, యుద్ధానికి వెళ్తాడు. ఇప్పుడు అధికారి మాట సైనికుడు ఇక్కడ, సైనికుడు మాట అధికారి ఇక్కడ. అధికారి ఏది చెబితే అలాగే వింటాడు. ఇక్కడ కూడా మనకు అధికారి దేవుడు, మనం ఆయన పిల్లలము అన్నప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నువ్వు సిగ్గు వదిలేయాలంటాడు. భయం గురించి చెప్పిన, భయం అనేది ఎవరెవరికి వేస్తారో నేను చెప్పిన. ఇప్పుడు సిగ్గు వదిలేయాలి. సిగ్గు అంటే ఏ రకంగా అంటే ప్రజలందరూ నిన్ను దూషిస్తారు, ప్రజలందరూ చూస్తారు, కొడతారు, హేళన చేస్తారు, నిందిస్తారు. అవన్నీ మనం ఓర్చుకోవాలి. ఇక్కడ మనం లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకాసు వార్త మరియు ఆయన లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అర్థమైంది అందరికీ? ఎవరైనాను దేవుని వెంబడింపాలంటే ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, అన్ని వదిలిపెట్టాలి. దేవుణ్ణి వెంబడించాలంటే మనకి ఈ లోకంలో ఉన్నటువంటి నీకు మరణం ఎదురొచ్చినా దానికి ధైర్యంగా నువ్వు ఎదురుపోవాలి. దేవుడు చెబుతుంది ఇక్కడ ఇదే, నువ్వు దేనికైనా తెగించాలిగా, రెడీగా ఉండాలి. ఇప్పుడు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు అంటే దేవుడు చివరి వరకు ఎలా ఉన్నాడో మనం కూడా అట్లా సిద్ధపడితేనే నన్ను వెంబడించు, ఉపేక్షించండి. అన్నీ నువ్వు వదిలేసి నా వైపు రావాలంటే కొన్ని నియమాలు, పద్ధతులు ఇక్కడ చూపిస్తాడు మనకి దేవుడు. ఇవన్నీ నువ్వు చేసినట్లయితేనే దేవుడు నన్ను వెంబడించంటాడు. ఇంకెంతకాలం మనం మన ఇష్టానుసారమైన జీవితంలో ఉంటాం? ఇప్పుడు మనం దేవుణ్ణి ఉపేక్షించాలి. ఇప్పుడు దేవుడు అక్కడ ఏమంటాడు? ఉపేక్షించాలి, వదిలేయాలంటాడు. వదిలేసి
ఇవన్నీ వెంబడించేటప్పుడు మనకి అనేకమైన శోధనలు వస్తాయి. ఇంట్లో నుంచి వస్తాయి, బయట నుంచి వస్తాయి, ఇరువు నుంచి వస్తాయి, పురుగు నుంచి వస్తాయి. అన్నిటికీ నువ్వు సిద్ధపడిపోవాలి. సిద్ధపడినట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీరు నన్ను వెంబడించాలంటే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించి నా సిలువ ఎత్తుకొని నా వైపు వెంబడించుడు అంటాడు, నా వైపు చూడిగా అంటాడు. ఈరోజు మనం చూసేవారు లాగా ఉన్నావా? నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు, కానీ మన యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, మన యొక్క కాలినడకలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి మన ఆలోచనలు? ఇన్ని సంవత్సరములు దేవుడు తను మరణించిన తర్వాత కూడా 2026 సంవత్సరం నుంచి మనకి సమయాన్ని పెంచుకుంటా ఇకనైనా మారుతారేమో నన్ను తెలుసుకుంటారన్న ఉద్దేశంతో దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చిండు. కానీ మన జీవితాలు వ్యర్థంగా గడిపేస్తున్నాం. మన జీవితాలు ఎదుర్కొన్నాయో మనకు తెలియదు. సరైనటువంటి గమ్యం లేకుండా మనం మన జీవితాలు ప్రయాణం చేస్తున్నాం. మనకి సరైనటువంటి గమ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ లోకంలో గమ్యాన్ని చేర్చాలంటే ఎవరు సాధ్యం కాదు. ఈ లోకానుసారమైన గమ్యాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు ఈ గమ్యాలలో నువ్వు ఎక్కడికైనా అనుకున్న సమయానికి ఎక్కడైనా నువ్వు చేరగలుగుతావు. కానీ దేవుని గమ్యానికి నువ్వు చేరాలంటే దేవుడిలాగా నువ్వు సిద్ధపడి ఇక్కడ నువ్వు ఉంటేనే దేవుడు నిన్ను అనుకున్న స్థలానికి, అనుకున్న గమ్యానికి చేర్చగలుగుతాడు. ఈ లోక సంబంధమైన గమ్యాలు ఎన్నో ఉండవచ్చు. ఆత్మీయ సంబంధమైన గమ్యానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేని జీవితం దేవుడిది ఇష్టపడడు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే నిన్ను ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఇగో నా బిడ్డ ఈ లోకం ఇంత యథార్థంగా బతికింది, నువ్వు చనిపోయినా సరే నిన్ను ఆ మృతుల నుంచి దేవుడు ఇచ్చిన రోజున మృతుల నుంచి సజీవుల నుంచి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. మనం ఆ విధంగా సిద్ధపడాలి. ఇక్కడ మనం సిగ్గును వదిలేయాలి. అందరూ ప్రజలు నిన్ను హేళన చేస్తారు, ప్రజలు నిన్ను దూషిస్తారు, అవమానపరుస్తారు, నిన్ను కొడతారు. అవన్నీ మనం తట్టుకొని జీవించాలి. జీవించినట్లయితే దేవుడు మన పక్షానికి రావడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకా రెండోది చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మొదటి చెప్పిన సిలువ గురించి, ఇంకా రెండోది భయంకరమైన హింస మరియు క్రూరమైన మరణం. భయంకరమైన హింస అంటే ఏంటండి? క్రూరమైన మరణం అంటే ఈ లోకంలో మనం చూసుకుంటే ఒక కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తి ఎంతలో చనిపోతాడంటే అంటే 5 seconds 10 seconds. ఒక గురేసుకున్న వ్యక్తి ఎంతసేపులో చనిపోతాడు? 5 minutes. అదే సిలువ వేసినటువంటి వ్యక్తి చనిపోవడానికి 6 రోజులు పట్టింది. 6 రోజులు భయంకరమైనటువంటి హింస ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళేటప్పుడైతే ఎంత హింస ఉందో, వాళ్ళు సిలువ మరణానికి అప్పగించిన తర్వాత అంతకంటే ఎక్కువ ఉంటుంది భయంకరమైన హింస. వాళ్ళు చంపారు, వాళ్ళు చనిపోయేంత వరకు చూస్తూ ఉంటారు. మరి 6 రోజులు ఎందుకు మరి బతకనిస్తారు? మరి 7వ రోజు ఎందుకు బతకనిరు అంటే అది అక్కడ సిద్ధాంతం వాళ్ళది. అక్కడ 7వ రోజుకి చాసీరాలు రోమన్ ప్రభుత్వం 6వ రోజే వాళ్ళు బ్రతికున్నారా చచ్చిపోతారని చెప్పి వాళ్ళ దగ్గర కాపలా ఉండి చూస్తూ ఉంటారు. ఒకవేళ 6వ రోజు కూడా వాళ్ళు బతకలేదు అనుకోండి, వాడిని చంపేస్తారు బతకలేదు. అంత భయంకరంగా ఉంటుంది ఆ శిక్ష అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క రోమ సామ్రాజ్యానికి, రోమ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకి ఉన్నాడు. ఆ యొక్క వ్యతిరేకి అతన్ని ఏం చేశారంటే బాగా కొట్టారు. ఎలా కొట్టారంటే ఇప్పుడు మన ప్రభువుని యేసుక్రీస్తుని ఎలా కొట్టారో సేమ్ ఆయన్ని కూడా అదే విధంగా కొట్టారు. బంధించారు, హింసించారు. కొడతా ఉంటే ఆ యొక్క కొరడ ఎవరికైనా దేవునికి ఉపయోగించిన ఆ యొక్క యూదులు కానీ వాళ్ళ యొక్క రోమ సామ్రాజ్యానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదే ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకంటే వాళ్ళకి ఆ బాధ తెలియాలి, ఆ మరణం నుండి వెళ్ళాలి, ఎందుకు బతుకున్నారా, చనిపోయిన అయిపోయిందని వాళ్ళకి తెలియాలని చెప్పేసి. ఎంత క్రూరమైన మరణం అది!
బతుకుండంగానే ఆ రకంగా చేయడం అంటే అది ఒక్క మనిషికి మరణం వస్తే ఎమ్మడే చనిపోతే వాడికి అర్థం కాదు. ఒక మనిషిని చంపేసి తల నరికితే ఏం అర్థం కాదు. అదేమని బతుకుండంగా ఊరికి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి చిత్రవద చేసుకుంటారు. చంపి ఎంత భయంకరంగా ఉంటుంది. అతను కూడా అక్కడ అలాగే చేస్తారు. తిరుగుబాటు చేసిన వాడిని ఏం చేశారంటే సిలువకు అప్పగించారు. ఆయన కొట్టినప్పుడే మొత్తం స్కిన్ మొత్తం లేచిపోయింది. నాగట్టి సాళ్ళ వలె ఆయన శరీరం కూడా దున్నబడ్డటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మరణానికి అప్పగించారు. మరణానికి అప్పగించిన తర్వాత ఆయన ఏడుస్తాడు, కేకలేస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ కొట్టిన చోట నుంచి మనకి డైమండ్ ఆకారంలో మనకి మాంసం ముక్కలన్నిటి ఎగురుతా ఉంటాయి. కొడితే అట్లా లెగిసొస్తా ఉంటుంది. దాంతో ఆయన కూడా అట్లనే చేశారు. ఆ యొక్క స్కిన్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం పీసులు మనం ఒక కైమ మనిషిని ఎలా మనం మటన్కి షాప్ కాడికి వెళ్ళినప్పుడు కైమ ఎట్లా కొట్టిస్తాం, పీసులు మెత్తగా కొట్టించినప్పుడు ఆ కత్తితోని లెగుతా ఉంటది కదా, అదే విధంగా కొట్టినప్పుడు ఆ విధంగా లేచుకుంటూ వచ్చింది. కొట్టారు, అంతా చేశారు, మరణానికి అప్పగించారు, సిలువకు అప్పగించిన తర్వాత ఇతను బ్రతుకుండగానే మరణానికి అప్పగించారు. ఏడుస్తాడు, పెడవుప్పులు పెడతాడు, నన్ను చంపేయమంటాడు. కానీ వాళ్ళ రూల్ ఏంటి? ఎమ్మటి చంపకూడదు. 6 రోజుల తర్వాతే వాడిని చిత్రవద చేసి చంపాలి. ఒప్పజెప్పిన తర్వాత ఒక గద్ద ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆయన శరీరం బతుకుండగానే ఆయన శరీరం నుంచి ఒక మాంసం ముక్క లాక్కొని వెళ్ళిపోయింది. ఎంత భయంకరం అండి అది! క్రూరమైన మరణం, భయంకరమైన మరణం కాదు, ఒక మాంసం ముక్కను లాక్కొని వెళ్ళిపోయింది. పెడబొప్పులు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, కానీ తనను రక్షించేవారు ఎవరు లేరు. ఇంకొక సన్నివేశం ఏంటంటే అలా వెళ్ళిపోవడమే కాకొచ్చి అది మరీ భయంకరమైనటువంటి విషయం. అతనికి ఈ వైపు నిలబడ్డది, వచ్చింది బాడీకి నిలబడి ఆ యొక్క కన్ను గుడ్డను కొడితే కన్ను గుడ్డల నుంచి వచ్చే రసాన్ని మొత్తం పీల్చుకొని తాగేసి వెళ్ళిపోయింది. ఎంత భయంకరం అండి! వాళ్ళు ఆ రకంగా శిక్షలకు అప్పగించేవారు ఆ రోజులలో. వేసిన తర్వాత మాంసం ముక్కలుగా బయటకు వచ్చాయి. ఒక గద్ద వచ్చి అతని శరీరంలోని మాంసాన్ని ముక్కలు మొత్తం లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన మరణం తర్వాత అతను చనిపోయాడు. అంత క్రూరమైన మరణం, భయంకరమైన మరణం తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి వారు అతని డెడ్ బాడీని తీసి కింద పడేశారు. అంత క్రూరమైన మరణం ఎక్కడా లేదు. ఇంతవరకు ఆ రోమా ప్రభుత్వం చేసేటువంటి మరణం, ఆ యొక్క వాళ్ళు ఇచ్చే శిక్షలు కూడా భయంకరమైనటువంటి, అంత క్రూరమైనటువంటి మరణం ఎక్కడ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూడోది, బానిసలు మరియు తీవ్రవాదులకు మాత్రమే వేస్తారు. బానిసలు, తీవ్రవాదులు. మరి ఇక్కడ దేవుడు ఏం తప్పు చేసిండు? మరి బానిస, తీవ్రవాద రెండు కాదు. మరి దేవుడికి ఆ శిక్ష ఎందుకు వేశారు? దేవుడికి ఎందుకు వేశారు ఆ శిక్ష? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గురువారం రాత్రి దేవుణ్ణి పట్టుకోవడం జరిగినంత, గురువారం నైట్ అందరితోని పాదాలు కడిగింది దేవుడు. అక్కడ పాదాలు కడిగి, నేను మీ మధ్యలో ఉన్నట్లేదు ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించడం జరిగిన తర్వాత నీళ్ళలో నుంచి నన్ను ఒకరు పట్టిస్తాడు అని చెప్పినప్పుడు అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని అనుకున్నారు, నీనా ప్రభువా అని చెప్పేసి అనుకున్నారు. చివరికి ఇస్కరియోతు కూడా నీనా ప్రభువా అన్నాడు. దేవునికి తెలియదా పట్టించే అతనని? తెలుసు, కానీ దేవుడు అతన్ని క్షమించాడు. ఇది జరగాలని జరిగినది, ప్రవచనం, అది జరగాలి, జరిగింది. అక్కడ చెబుతాడు, నువ్వు పట్టించాలని చూస్తున్నావు కాబట్టి నువ్వు తదుపరిది ఏమైతే ఉందో, నువ్వేం చేయాలనుకుంటున్నావో పోయి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టని చెబుతాడు. అంతమందిలో అయ్యో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకి వెళ్ళిపోతాడు. తనను తాను వస్తున్నటువంటి సమస్యలు, శోధన నుంచి తప్పించుకోవడానికి సిద్ధపడ్డ వారికి. కానీ అక్కడ మనం గమనించినట్లయితే అంతవరకు తన తండ్రి తోడున్నటువంటి వాడు ఈ యొక్క మరణమైనటువంటి వేదన, మరణం కారణం ఏంటంటే శోధన ఎప్పుడైతే వచ్చిందో
తన తండ్రి కూడా తనని చేయి విడిచిపెట్టినట్టు మనం అక్కడ చూస్తాం. అంటున్నాడు దేవుడు అక్కడ, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు అంటున్నాడు. కానీ అక్కడ తొలగించడం అనేది కుదరదు. నీ చిత్త ప్రకారం కానీ అంటున్నాడు. అంటే ఇది నీకు ఇష్టమైతే కానీ నేను సిద్ధపడుతున్నాను అంటున్నాడు. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ తను సిద్ధపాటు పడ్డాడు. ఇక్కడ మనకి ఎవరెవరిని ఉంచాడంటే పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకెళ్ళాడు. గెత్సేమనే తోటకి మిగతా వాళ్ళందరినీ బయట ఉంచడం జరిగింది. తీసుకెళ్ళిండు. మీరు ఈ శోధనలో పడకుండా మీరు సిద్ధపడండి అని చెప్పినప్పుడు వారికి ఏమైందండి, అక్కడ దేవుడు మరణానికి అప్పచెప్పుతున్నాడు, మరణానికి దగ్గర అవుతున్నాడు, వారిని పట్టుకోవడానికి వస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దురాత్మ అనేది వచ్చి వీళ్ళు ప్రార్థన చేయకుండా, సిద్ధపడుకోకుండా, వచ్చేటటువంటి శ్రమ నుంచి తప్పించుకోకుండా, దేవుని తప్పించాలని చూడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వారికి వారు నిద్రపోతున్నారు. దురాత్మ వచ్చి పట్టింది వాళ్ళని, దురాత్మ వచ్చి పట్టి వాళ్ళని నిద్రపోయేలా చేసింది. దేవుడు మళ్ళీ అక్కడ సిద్ధపడి వచ్చింది. మళ్ళీ వచ్చి వీళ్ళు మెరుక్కున్నారో లేదో చూసింది. మళ్ళీ నిద్రపోతున్నారని చెప్పేసి నిద్రపోతున్నారని మళ్ళీ సిద్ధపడని అని చెప్పేసి లేపింది. అయినా కానీ వాళ్ళు దేవుని మాట అక్కడ వినలేదు. దేవుని మాట వాళ్ళు అక్కడ వినలేదు, మళ్ళీ నిద్రపోయారు. కానీ ఆ సమయము రానే వచ్చింది. దేవుణ్ణి ఇస్కరియోతు యూదా ఏమైతే అనుకున్నాడో, తను ఆశించింది ఏంటంటే 30 వెండి నాణెములకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకులకు వాళ్ళతో మాట్లాడి ఒప్పందం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ పట్టించడం జరిగింది. పట్టుకున్నప్పుడు అక్కడ చాలా సందర్భాలు జరిగినాయి. జరిగిన తర్వాత ఇతను దేవుణ్ణి ఏం చేశారంటే, ఆ యొక్క సందర్భంలో ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, ఆ యొక్క విచారణ అనేది 6 విధాలుగా జరిగింది. దేవునికి విచారణ రోమా సామ్రాజ్యపు పద్ధతిలో 6 రకాలుగా విచారణ జరిగింది. పిలాతుని దగ్గర తీసుకెళ్లారు, హేరోదు దగ్గర తీసుకెళ్లారు, కోర్టుకి తీసుకెళ్లారు. ప్రధాన యాజకులు దేవుణ్ణి ఇన్ని రకాలుగా తిప్పారు. ఇక్కడ మన సినిమాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు దేవుడు పిలాతు ఉంటాడు, యేసుక్రీస్తు వారు పిలాతు ఉంటారు, ఆయన చుట్టూ అందరూ ఎవరు ఉంటారు, ప్రజలు ఉంటారు. కానీ రియల్ గా అక్కడ ఎవరూ లేరు, పిలాతు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు యూదులను అడుగుతున్నాడు, మీరు ఎందుకు ఇంతని సిలువ వేయాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారంటే, ఈయన నేనే రాజుగా ప్రకటించుకుంటున్నాడని చెప్పేసి అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా, వారు ఏమనుకున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని చూస్తారు. దేవుడు వచ్చింది దేనికి, ఆత్మ సంబంధమైనటువంటి నాయకత్వం చేయడానికి వచ్చాడు. కానీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానం వేరు, దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం వేరు. అక్కడ నేనే యూదుల రాజునని చెప్పేసరికి వాళ్ళకి కోపం రావడం జరిగింది. ఎలాగైనా ప్రభు యేసుక్రీస్తు వారిని పట్టించాలి, మేము అనుకున్నది వేరు, ఈయన చేసేటటువంటి ఉద్దేశాలు వేరు, మేము అనుకున్నది వేరు, ఈయన చేసేది వేరు. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే యూదుల రాజు వీరిని రక్షించడానికి వచ్చారని చెప్పేసి తన చుట్టే అందరూ ఆయన చుట్టే ఉన్నారు, దేవుని చుట్టే ఉన్నారు, ఆయన కూడా వాళ్ళలో కలిసిపోయింది. కానీ ఆయన రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారన్న విషయాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోయారు, గ్రహించలేకపోయారు. ఎప్పుడైతే యూదుల రాజును నేనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగిన అనేక మంది రక్షింపబడేటువంటి వారు. ఈ రోజు కూడా దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు అనేక విధాలుగా అనేక మందితో మాట్లాడుతున్నాడు. కానీ మనం కూడా ఆ యూదులు లాగానే మన ఇష్టానుసారమైన జీవితంలో గడిపేస్తున్నాం, పట్టించుకోవట్లే మనం దేవుణ్ణి. పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు, ఆ యొక్క న్యాయస్థానం దగ్గర మీరు ఇతను ఎందుకు చంపాలనుకుంటారు, యూదుల రాజుగా చెప్పి చంపాలనుకుంటున్నారు. రోమీలను అడిగారు, మీరు ఇతను ఎందుకు శిక్ష వేయాలనుకుంటున్నారంటే నేనే రాజుగా రాజును నేనే అని చెబుతున్నాడు అని చెప్పేసి అంటారు. మరి అక్కడ మనం రోమా సామ్రాజ్యాన్ని, రోమా ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే రాజు ఎవరు, కైసరు. ఆ కైసరు ఉండాల్సిన ప్లేస్ లా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజు అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే కైసరు ఉండాల్సిన ప్లేస్ ని ఈయన ఆక్రమించాలని చూస్తున్నాడు, ఈయన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఈయనని అందరూ
ఈయన వైపు నడవాలని చూస్తాడు, అందరిని ఈయన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఆ కైసరు ఉండగా ఈయన రాజేందని చెప్పేసి ఇతను యూదుడైనటువంటి వారు ఈయన వ్యతిరేకంగా ఆ కైసరు ఉండాల్సిన ప్లేస్ ఇది నాది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అందుకే శిక్ష వేయాలని చెప్పేసి అక్కడ అనడం జరిగింది. ఇప్పుడు మీరు మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, నువ్వు మరి వారికి ఏం సమాధానం చెప్పవా అని చెప్పేసి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడు. అక్కడ మనం కొన్ని సందర్భాలు చూసుకుంటే పిలాతుకి ఎదురు తిరిగిందని చెప్పేసి అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టడం జరిగింది. అయినా కానీ దేవుడు అక్కడ ఏం మాట్లాడలేదు. దేవుడు మాట్లాడలేదు. పిలాతు అంటున్నాడు, నిన్ను ఇన్ని నిందలెస్తున్నారు, నిన్ను ఈ విధంగా నిన్ను అవమానపరుస్తున్నారు, నిన్ను సిలువేయాలని చూస్తున్నారు, నీ మీద అన్ని నిందలేశారు, నువ్వు ఇది అబద్ధమని తీర్పు ఈ అబద్ధమని చెప్పడానికి కానీ నీ దగ్గర ఒక్క సాక్ష్యం లేదని చెప్పేసి అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఒక్క కూడా మాట మాట్లాడలేదు. ఎందుకంటే తను మాట్లాడితే తప్పించుకోలేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు. కానీ దేవుడు ఎందుకు వచ్చిండు? మనల్ని రక్షించడానికి వచ్చిండు. రక్షించి తన యొక్క మరణం ద్వారా మన యొక్క పాప విమోచన తప్పించి నిత్య జీవంలోకి నడిపించడానికి వచ్చింది. కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడలేదు. అదంతా అయిపోయిన తర్వాత తన భార్య పిలాతు భార్య అతనికి ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు, ఆయనకి తీర్పు చెప్పేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి పిలాతుకు చెప్పడం ద్వారా ఆ పిలాతు వచ్చి అంటాడు, నిన్ను తప్పించాలన్న నేనే, మరణానికి ఎక్కించాలన్న నేనే, ఒక్క మాట మాట్లాడు, నిన్ను యొక్క వచ్చేటటువంటి శ్రమ నుంచి నేను తప్పిస్తా అని చెప్పేసి అంటాడు. అస్సలు మాట్లాడు. ఇది యూదులు అంటారు కదా, ఇప్పుడు వచ్చేటటువంటి ముందు పండుగ ఉంది. పండుగ ఉన్నప్పుడు ఇది అన్యాయంగా మోపినటువంటి తప్పుడు కార్యమని పిలాతుకి అర్థమైపోయింది. ఎలాగైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చిల నుంచి తప్పించడానికి తను చేసేటటువంటి మొత్తం ప్రయత్నం చేశాడు. కానీ జనాలు ఉంటారు కదా, ఒకరిని పాడు చేయాలి, ఒకరిని తొక్కాలి అనుకుంటే 10 మంది ఏకమైతే వాడు కూడా ఏం చేయలేడు. ఒక్కరిని గనక తొక్కాలి, వాడి జీవితం ఇక అంధకారంలోకి వెళ్ళాలి అనుకుంటే మనం చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవాగా. ఒక్కరిని టార్గెట్ చేసినామంటే వాడి సర్వస్వం కోల్పోయి, మొత్తం కోల్పోయి, వాడు దీన స్థితి కన్నా రావాలి, వాడు చచ్చిపోయేంత వరకు మన ప్రయత్నాలు ఆపం. వాళ్ళు కూడా అంతే చేస్తారు. యూదులు అంతే చేశారు, రోమిలు అంతే చేశారు, అందరూ చేశారు. రోమ ప్రభుత్వం ఆనాడు ఒక్క మాట మాట్లాడే దేవుడు మాట్లాడకుండా మీ ఇది దైవ నిర్ణయం, నేను ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి అక్కడ మాట్లాడటం జరిగింది. అక్కడ పస్కా పండగకి మనం పండగకి ముందు ఒకరిని విడుదల చేసే చట్టం అక్కడ ఉంది. చట్టం ఉన్నప్పుడు ఇతని యందు నాకు శిక్ష ఏమీ కనబడట్లేదు, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను విడుదల చేస్తానని చెప్పినప్పుడు అందరూ అంటారు కదా, లేదు 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 లేదు, బందిపోటైనటువంటి బరప్పానే విడుదల చేయమని అంటారు. బరప్పా ఎవరు అసలు బరప్పా ఎవరంటే మనం గమనించుకున్నట్లయితే ముందు ఆయన ఆ యొక్క ఏ రోమ సామ్రాజ్యాన్ని ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి వాడు. ఆ యొక్క రోమ సామ్రాజ్యం తన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి వాడు, వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటా బందిపోటు దొంగ ఉండి ఇటు యూదుల మీద ఆయన ప్రయోగాలు ఆయన చేస్తూనే ఉంటాడు. ఇతను ఏంటంటే లేని అధికారాన్ని ఈయన గుప్పిట్లో పెట్టుకోవడానికి వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న అధికారాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళు ఎలాగైనా సరే మన గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళు చూస్తుంటారు. ఇక్కడ ఎవరికి శిక్ష అంటే యూదులకే కదా. అందరు బట్టి ఏం చేస్తారంటే అటు వాళ్ళ మీద తిరుగువరేటోడు, ఇటు వీళ్ళ మీద తిరుగువరేటోడు ఆయన తీసుకొచ్చి బందిపోటు బరప్ప అయినటువంటి దొంగని తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది. బందిపోటు బరప్ప అంటే అతను ఏం చేస్తాడంటే అతను ఏమైనా కావాలి అనుకుంటే అవతల బంధించి చంపి వాళ్ళ దగ్గర నుంచి అన్ని తీసుకుంటా ఉంటాడు. మనం అంతకుముందు గమనించినట్లయితే, ఇంకా ముందు గమనించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో బరప్ప డైరెక్ట్ ఒక మాట మాట్లాడటం మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈయన చేసేటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఈయన ఉన్నటువంటి విధానాన్ని బట్టి, ఈ దేవుడు మాట్లాడే మాటను బట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి రావడం ఆయన గమనించి ఆ గుర్రాలయాన్ని వేసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారితో బరప్ప మాట్లాడటం జరిగింది. నువ్వు
నాకు నువ్వు సహకారిగా ఉండు. నీ నోటి మాటకి నా కత్తికి ఇద్దరికి ఒప్పందం కుదిరితే ఈ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తం మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ బరబ్బా మాట్లాడటం జరిగింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఏమంటారో తెలుసా? అవసరమైతే నీ కోసం నేను చనిపోతాను కానీ నీ కత్తికి నా మాటకి పొత్తు కుదరదని చెప్పేసి మాట్లాడాడు. ఎంతో మంచి మాట అది. దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం వేరు, కానీ ఇక్కడ మనం బరబ్బా చూసుకుంటే ఎన్నుకున్నటువంటి విధానం వేరు. ఇద్దరికి ఎంత తేడా ఉంది. ఆయన కత్తి ద్వారా అనేక మందిని హతమార్చి తను అనుకున్నది చేసేటటువంటి దేవుని మాట వల్ల అనేక మందిని దేవుని వైపు తిప్పి నిత్య జీవంలోకి నడిపించేటటువంటి వాడు. ఇద్దరికి ఎంత తేడా ఉంది. ఈ యొక్క బరబ్బా అలా ఉండడం వల్ల దేవుడు అట్లా మాట్లాడి కొన్ని సందర్భాలు వెళ్ళిపోయిన తర్వాత అలా దొరికి వాళ్ళకి బందిపోటుగా ఉండి ఆయన కూడా మరణానికి అప్పగించాడు. ఎందుకంటే ఆయన కూడా సిలువ వేయబడవలసినటువంటి వ్యక్తి బరబ్బా అనేటువంటి వారు. కానీ అక్కడ తీసుకొచ్చినప్పుడు లేదు మాకు బరబ్బానే విడుదల చేయాలంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఏమంటాడు తెలుసా? బరబ్బా నేను నీ కోసం ఈ లోకానికి వచ్చాను, నువ్వు చేసినటువంటి పాపాలన్నీ నా భుజాల మీద వేసుకొని నేను మరణిస్తా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ ఒక మాట మాట్లాడటం మనం గమనించాం. పిలాతుకి ఇష్టం లేదు అక్కడ బరబ్బాని విడుదల చేయడం. కాకపోతే అక్కడ ఏమైందంటే వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యూదులు, మీరు రోమియా సామ్రాజ్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒత్తిడి చేయడం వల్ల అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరణానికి ఆ యొక్క సిలువకు అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత ఇక పిలాతుకి చేసేదేమీ లేదు. ఇక చివరకు ఒకటే మాట అన్నాడు, ఈ పరిశుద్ధుని రక్తం నా మీద నా పిల్లల మీద పడుకుండును గాక అని చెప్పేసి తన చేతులు కొనుక్కోవడమే. వీళ్ళు ఏం చేశారంటే మా మీద మా పిల్లల మీద పడును గాక అని చెప్పేసి అన్నారు. మా మీద మా పిల్లల మీద పడును గాక అన్నారు. కానీ దేవుడు చూసారా, వాళ్ళంత మాట అన్నా సరే దేవుడు ఏం చేసాడు, వాళ్ళని ఇంకా క్షమించుకుంటూనే వస్తాడు. ఇది తట్టుకునేది లేక పిలాతు కూడా ఏం చేశాడంటే ఇది అన్యాయమైన తీర్పు, ఇది అన్యాయమైనటువంటి తీర్పు, సరైనటువంటి విధానంలో తీర్పు తీర్చే పద్ధతి కాదు ఇది. బట్ అవతలోడు తప్పు చేసిందంటే తప్పు కలిగినటువంటి ఏదైనా మరణ శిక్ష వేస్తే అది ఆ చట్టం కింద వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏ దోషం చేయలేదు దేవుడు, ఎవరిని ఏమనలేదు. తన యొక్క నీతి బోధ ద్వారా అనేక మందిని మార్చిండు. ఇక్కడ దేవుడు చేసిన తప్పదా? కానీ వాళ్ళకి అక్కడ నచ్చలేదు అంతే. అది ఆ యూదులకు కానీ రోమీలకు కానీ నచ్చలేదు. ఎలాగైనా సరే దేవుణ్ణి చంపేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క తలంపుల ఆలోచనలు పెట్టుకున్నారు. ఇక పిలాతు ఒకటే అంటాడు, సరే మనకున్న పద్ధతి ప్రకారం మీరేం చేస్తారు, ఇక వెళ్ళి సిలువకు అప్పగించండి, కొరడాలతో కొట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ కొట్టడం అని చెప్పేసి అప్పగిస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొరడాలతో కొట్టమన్నప్పుడు ఆ యొక్క మనకి కొరడా అనేది చెప్పేసి మనకి 1.5 మీటర్ కర్ర ఉంటుంది. మనకి 1.5 మీటర్ కర్ర ఉంటుంది. ఆ కర్రకి 1.5 అడుగు కర్ర, దానికి 1.5 అడుగు తోలు బెల్ట్ ఉంటుంది. ఆ తోలు బెల్ట్కి ముందు 1/2 మీటరు దాన్ని మొత్తము ఎలాగంటే పాయలుగా శాఖలుగా దేనికి దానికే 4 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఆ తోలు బెల్ట్ అనేది చివరి 1/2 మీటర్ అనేది చేసి దానికి ఒక రాయో, వదిలేటటువంటి రాయో, ఒక ఎముకో, ఒక మన చేపలు పట్టేటటువంటి గాలం ముళ్ళు ఉంటాయా, అయ్యో, చాలా సీసం కలిపినటువంటి బాలు ఏదో ఒకటి, వాటికి 4 శాఖలు. అంటే ఈ శాఖ మొదలుకొని ఈ తోలుబెట్టు ఈ యొక్క శాఖ ఈ మొదలుకొని చివరి వరకు అట్లా గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కటి ఉంటుంది. అట్లా 4 శాఖలకి 4 రకాలుగా అట్లా అనేకమైనవి ఉంటాయి.
సరే తీసుకుపోండి అని చెప్పేసి అక్కడ పంపించడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి 1.5 మీటరు 1.5 అడుగు భూమిలోకి పాతినట్టు పొయ్యకి పాతి 2 చేతులు కట్టేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు 5.5 లేదా 6 అడుగులు ఉండేటట్టు వారు కట్టేసి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అంత మనిషిని కట్టేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి రావాలి? కిందికి వంగాలి. కిందికి వంగిన హైట్ సరిపోదు. 2 కాళ్ళు జరిపి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బలవంతంగా అక్కడ కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టి ఆ యొక్క కొరడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధపరిచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్లా కూర్చొని ఇటు ఒంగొని ఉంటే, అక్కడ ముందు కూర్చున్నటువంటి శతాధిపతి ఎవరైతే ఉన్నారో 1 అనగానే మొత్తం గిరగిర తిప్పి ఏసి కొడితే ఆ యొక్క 1.5 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఏదైనా సరే అక్కడ వరకు నాగటి సాల వల్ల చీలుకుంటా, ఎక్కడైతే పడిద్దో మొదటంచు ఈ చివరి వరకు నాగటి సాల వల్ల చీలుకుంటూ వచ్చేది. మరి ఎమ్మటే తీయరు, దాన్ని కొట్టి అక్కడ నుంచి ఇట్ట గుంజుతారు. అంటే అది ఎంత లోతుకు దిగాలి, ఎంత లోతుకు దిగి దాన్ని చీల్చుకుంటూ రావాలి. ఆ రకంగా అటొక్కలు ఇటొక్కలు కలిసి ఇంటూ ఆకారంలో కొట్టేటటువంటి వారు. ఎలాగంటే మనం నాగలు దున్నేటప్పుడు, మనం అందరికి నాగలు తెలుసు కదా, నాగలు దున్నేటప్పుడు సాలు ఏ రకంగా వేస్తాం? ముందు పదునైనటువంటిది ఏదైనా ఐరన్ పెడతాం. ఐరన్ పెట్టి మనం నాగలు దున్నుకుంటూ పోతే చాలా లోతుకు దున్నుకుంటూ వెళ్ళిపోతాం కదా. అదే విధంగా గాల ముళ్ళు వేసి కొడితే ఆ ముళ్ళు ఎంత లోతులు అవుతుందో ఇట్లా దిగి ఆ యొక్క పవర్ ఎంత అవుతుందో, ఎంత లోతుగా దిగిద్దో అంత నుంచి తీసుకొని వచ్చేది. కొడతా ఉంటే డైమండ్ ఆకారంలో మాంసం ముక్కలు అనేటివి ఎగురుతా ఉండేటి. అయినా కానీ దేవుడు అనుభవించాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనం చేసినటువంటి తప్పుల నిమిత్తం. అంత మరణ శిక్ష, అంత బాధాకరమైన శిక్ష దాని గుండా పయనించినా కానీ వదకు దేవుడు గొర్రె కొత్తు కత్తిరించబడట గొర్రెయో మౌనంగా ఉన్నట్లు దేవుడు వారి యొక్క మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు. సిలువకు అప్పగించారు, కొట్టారు, అంతా చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వారం మనకి ప్రవీణ్ ఒక మాట చెప్పాడు. ఏదంటే, ఒక రియల్ గా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసారా మీరందరూ? ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, దాంట్లో రియల్ గా జరిగినటువంటి సన్నివేశం ఒకటి ఉంది. రియల్ గా జరిగింది అది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే మరణ యొక్క బెల్ట్ పెట్టి కొట్టారో అదే విధంగా మనం కూడా చేద్దామని చెప్పేసి ఆ యొక్క హీరో ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, మనం జరిగినట్టు చూపించాలని చెప్పేసి ఆ యొక్క హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరోకి సేమ్ ఇప్పుడు నీకు చెప్పినట్టే ఆయన కూడా అదే విధంగా కట్టేసి కూర్చోబెట్టారు. మధ్యలో కూర్చోబెట్టి ఆయన 1 అనగానే ఏసి కొట్టేవారు. వాళ్ళు అనుకున్న దానికంటే చిత్రీకరణ అనుకున్న దానికంటే రెట్టింపు మంచిగా వస్తుంది. అంటే అతను నటించేటటువంటి వ్యక్తి అంత మంచిగా నటిస్తాడు. అలా ఒక దెబ్బ పడ్డది, 2వ దెబ్బ పడ్డది, 3వ దెబ్బకి ప్రయాణం బిడ్డలారా ఏసి కొడితే అక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే అక్కడ కొట్టారో మొత్తము ఆ యొక్క శాఖలు అనేవి మొత్తం పట్టుకుపోయినాయి. ఎందుకు పట్టుకుపోయినాయి? అసలు ఏం జరిగిందని మనం ఆలోచించితే, అక్కడ మనం ఒక చిత్రీకరణ చేస్తున్నామంటే అక్కడ మనకి ఆర్టిఫిషియల్ శరీరం అనేది ఏర్పాటు చేసి పెట్టారు. కానీ ఆ యొక్క 2 దెబ్బల వరకు అది పరిమితం అయిపోయింది. 3వ దెబ్బ ఒక ఆర్టిఫిషియల్ ఆ శరీరం మీద పడకుండా ఒరిజినల్ శరీరం మీద పడ్డది. ఒరిజినల్ శరీరం మీద పడంగానే ఇట్లా పెట్టి పుంజితే మొత్తం తున్నుకుంటూ వచ్చింది. ఈయన మరి హీరో కదా, నటన అనేది అనుకున్న స్థాయిలో వేరే రకంగా ఉంటది. ఆయన కూడా అంతే నటిస్తాడు. కానీ తర్వాత మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిసేపు బాగా నటిస్తాను అనుకున్నారు. ఎప్పుడైతే అక్కడ పడిపోయాడో ఎమ్మటే వాళ్ళకి అర్థమైపోయింది. మొత్తము ఆయన పడిన ప్లేస్ అంతా రక్తంగా మారిపోయి రక్తంతో ముద్దయిపోయిండు, తడిసిపోయిండు. ఎప్పుడైతే ఆయన్ని కొట్టారో ఆ యొక్క శాఖ ఎప్పుడైతే శరీరం దిగిందో లాక్కొని వచ్చేసింది. ఎమ్మటి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఒక్క పశ్చాత్తాపడ్డాడు.
ఏమనంటే డైరెక్టర్తో అంటున్నాడు, డైరెక్టర్ గారు నేను ఒక్క దెబ్బ కొడితే నేను తట్టుకోలేకపోయాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్ని దెబ్బలు కొడితే 15 దెబ్బలు కొడితే మూర్ఛలు పడిపోతారు, 20-25 దెబ్బలు కొడితే ఎంతటి పదశాలైనా చచ్చిపోతారు. ఆ దెబ్బలు అలా ఉంటాయి. ఎందుకంటే మనిషికి శరీరంలో బ్లడ్ చాలా అవసరం. ఆ బ్లడ్ శరీరం నుంచి పోయిన తర్వాత బతుకుతారా? బతకరు. ఆయన ఒక్క దెబ్బకి అలాగే అయిపోయిండు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి దెబ్బలు ఎట్లా భరించారని చెప్పేసి ఆ డైరెక్టర్ని హీరో అడిగితే, అయ్యా మనం చూపించింది 40% సినిమాలో, మనం చూపించింది 40 నిమిషాలు 40%. ఇంతకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా దారుణం చేశారు, ఇంకా భయంకరంగా కొట్టారని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? అప్పుడు హాస్పిటల్లో అప్పటికి జాయిన్ అయ్యి 2 నెలలు అయిపోయింది. ఆయన 16 గుట్లు పడ్డాయి, ఒక దెబ్బకి 16 గుట్లు పడ్డాయి ఆయనకి. అట్లా కొట్టారు ఆయన్ని. ఇంకా దేవుడికి ఇంకెంత దారుణంగా చేస్తుంటారు. ఆయనకు ఒక్కటి దిగితేనే 16 గుట్లు పడి ఉంటే ఇంకా మొత్తం శరీరం మొత్తం నాగసాల వరకు ఉంటుంది. ఆయన ఒక్క తీర్మానం తీసుకున్నాడు ఆ రోజు. ఆయన ఎప్పుడైతే డైరెక్టర్ చెప్పిండో ఆయన కళ్ళలా పశ్చాత్తాపం. ఆయన ఒక సినిమా ఆర్టిస్ట్. ఆయన పని ఏంటి? సినిమా చేసుకొని అయిపోవడం. కానీ అక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేసి ఒక నిర్ణయం, చక్కటి నిర్ణయం చేసుకోవాలి. నేను మరణించినా బ్రతికినా ఇక దేవుని కోసమే బ్రతకాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆయన 2 నెలలు హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఉన్న తర్వాత ఎలాగైనా ఈ సినిమా నేను పూర్తి చేయాలి, అనేక మందిని దేవుని వైపు తిప్పాలి, అనేక మందిని మార్చాలని చెప్పేసి మళ్ళీ ఆయన చేయాల్సిన ప్రయత్నాలు అనేది చేశాడు. మళ్ళీ సిద్ధపడి వచ్చాడు, కానీ బాడీ సహకరించలేదు. ఆ యొక్క సిలువ మోస్తున్న సమయంలో అతనికి భయంకరమైనటువంటి జ్వరం ఉంది. 2 నెలల నుంచే భయంకరమైనటువంటి జ్వరం ఉంది. అయినా కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? బ్రతికితే దేవుని కోసం బతకాలి, చనిపోతే దేవుని కోసమే బతకాలని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన ఒక సినిమా పూర్తి చేసిండు. జ్వరంతో ఉన్నాడు, అయినా కానీ ఎక్కడ వినదిరగలేదు. సినిమా పూర్తి చేసిండు. ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత చూస్తూ సినిమా థియేటర్లో ఆడుతుంది. 3 లక్షల మంది దేవుని వైపు తిరిగారు. ఎంత అద్భుతం అండి! ఒక డైరెక్టర్, ఒక హీరో చేసిన పనికి అంతమంది తిరిగితే నీలో నాలో ఉన్నటువంటి సజీవుడమైన దేవుడు ఏ రోజన్నా మనం ఇక్కడి వరకు దేవుని వైపు ఒక్కలన్నా తిప్పుతున్నామా? మనం తిప్పుతున్నామా? మనం తిప్పే ఆలోచనలు మనకు ఉండవు. మన యొక్క పరిస్థితే మనకి చక్కగా ఉండదు. ఇంకా మనం ఏం తిప్పుతాం దేవుని వైపు? ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏది? ఖచ్చితంగా నిలబడ్డాడు, స్టాండ్ అయ్యిండు. ఆయన చేసినటువంటి విధానాన్ని బట్టి 3-4 లక్షల మంది ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళడం 3-4 లక్షల మంది మారారు. అవునా కదా? ఈ రోజు దేవుణ్ణి ఎరుగునటువంటి వ్యక్తి మారి అనేక మందిని మార్చిండే. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుల్లో ఉన్నవే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సువార్త తింటానవే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మాటలు వింటానవే, మరి మన జీవితాలు ఏమైపోతున్నాయి? మన భక్తి వెళ్ళిపోతుంది, మనమేమైపోతున్నాం? దేవుని వైపు అనేక మందిని మార్చేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ రోజు నువ్వు ఒక్కడవే సజీవుడు, నువ్వు ఒక్కడవే కరెక్ట్గా ఉంటున్నావు అనుకుంటున్నావు. రేపటి రోజున నువ్వు లెక్కకి వెళ్ళిన తర్వాత నా గురించి నువ్వు ఒక్కళ్ళని రక్షించావని చెప్పేసి దేవుడు నిన్ను లెక్కలో పెట్టి అడిగిన రోజు నువ్వేం సమాధానం చెబుతావు? నువ్వేం సమాధానం చెబుతావు? అయ్యా నేను ఒక్కడనే మారినయ్యా, నేను ఒక్కడనే భక్తి కలిగి ఉన్నానయ్యా. నువ్వు చెప్పు, మారాలనేది వాళ్ళ ఇష్టం. నువ్వు దేవుని దగ్గర లెక్కప్పుడు చెప్పకుండా ఉండాలంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి. నువ్వేమి చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే నీకేమీ రాదు. నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చెయ్యి. నువ్వు అక్కడ లెక్కప్ప చెప్పగా ఉండాలంటే నువ్వు ఇక్కడ మనం కరెక్ట్గా నిలబడాలి, కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్నట్లయితేనే మనం లెక్క అప్పచెప్పే వారి గుంపుల నుంచి మనం తప్పించబడతాం. ఆయన లెక్క అప్పగించుకున్నాడు. ఈ స్టిల్ ఇప్పటికి కూడా ఆయన దేవుని నమ్ముకొని అనేక మందికి సువార్త ప్రకటిస్తాడు. ఆ విధంగా మనం అందరం సిద్ధపడాలి. ఒక 15 దెబ్బలు కొడితే మూర్ఛలు పోతారు, 20 దెబ్బలు కొడితే చనిపోతారు, 39 దెబ్బలు కొడితే 20 దెబ్బలకి ఛాన్స్ ఎవరికైనా 39 దెబ్బలు ఆ రోజు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాడుతున్నారు. మరి 40వ దెబ్బ ఎందుకు కొట్టలేదంటే వాళ్ళకి ఇష్టం లేదు, కొట్టలేదు. అంటే ఒక ఖైదీకి కొట్టవలసినటువంటి దెబ్బలు 39 వాళ్ళు అనుకొని ఉంటారు.
ఈ 39 దెబ్బలు కొట్టే లోపల చనిపోతాడు అని అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం అదే. 39 దెబ్బలు కొట్టే వరకు చనిపోతారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 39 దెబ్బలు తిన్నాడే. అవి ఎవరి కోసం? మన కోసం, మనం చేసినటువంటి తప్పుల నిమిత్తం. అక్కడ అయిపోయింది, తీసుకొచ్చారు, అంత అయిపోయింది. మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి, ఆ ముళ్ళులు ఎలా ఉంటాయంటే మన మేకు కంటే షార్ప్గా ఉంటాయి. కొడితే గోళ్ళకు దిగే మేకు కంటే షార్పు, కొడితే గోళ్ళకు కూడా దిగిపోయేంత షార్ప్ ఉంటాయి. దేవునికి పెట్టినట్టు ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళులు దిగట్లేదని చెప్పేసి బలవంతంగా ఒత్తి పెట్టారు. ఆయనకి బలవంతంగా లోనకి వెళ్ళినట్టు గాయాలు మూడు అయినాయి. ఇంకా చుట్టూ ఉన్న గాయాలు ఏంటంటే 16 గాయాలు తెలియకుండా అయినాయి. ఇట్లా రక్తం కారుతుందని కళ్ళు మూసుకుంటే చంప మీదకి వెళ్ళి కొట్టి, నువ్వు ఏమన్నారు, నువ్వు ప్రవచనాలు చెప్పేటటువంటిగా, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచనం చెప్పన్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అది. పిడుగుత్తులు గుద్దారు, అన్నీ చేశారు, నానా రకాలకు ఇబ్బంది పెట్టారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు నగ్నంగా నిలబెట్టారండి. నగ్నంగా పూర్తి బట్టలు తీసి నగ్నంగా నిలబెట్టారు. నగ్నంగా నిలబెట్టినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఒక్క మాట మాట్లాడారు. అంత నాగడి సాళ్ళ వలె దున్నబడినటువంటి శరీరానికి ఒక రాజు వేసుకునేటువంటి వస్త్రం తీసుకొచ్చి, దానికి మొత్తం చెంకిలు ఉంటాయి రాజు వేసుకునే వస్త్రానికి. అది తీసుకొచ్చి ఇక్కడ వరకు వేశారు. మొత్తం ఇప్పుకైతే ఆ యొక్క చెమికీలు ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క నాగటి సాల వల్ల దున్నబడినట్టు శరీరం ఏదైతే ఉందో, ఆ చెమికీలు అన్నిటికీ అవన్నీ శరీరంలోకి చొచ్చకెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారు కదలలేక ఇట్లనే నిలబడిపోయి ఉన్నారు. ఎంత దారుణం అన్నది. మనిషిని చిత్రవద చేసి ఆ రకంగా చేయడం అంటే మామూలు విషయం. ఆ చెమికీలు ఎక్కడైతే పట్టినాయో అక్కడ భయంకరమైన మంట, తీపు, అనేక విధమైన సమస్య ఉండదు. అంత దారుణం చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చేసినా కానీ ఒక్క మాట మాట్లాడదు. నువ్వు యూదుల రక్షకుడు కదా అని చెప్పేసి ఆ యొక్క అంజుకున్నట్టు తీసుకొచ్చి చేతిలో పెట్టినా కానీ ఒక్క మాట మాట్లాడు. నువ్వు రక్షించుకో, యూదులు రక్షించుకో, నువ్వు ప్రవచనాలు చెప్పేటటువంటి కదా అని చెప్పేసి అయినా కానీ మాట్లాడకుండా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది చేసిన తర్వాత ఆ యొక్క పిలాతు దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయనకి వేరే మార్గం లేక సిలువకు అప్పగించడం జరిగింది. ఈ సిలువ వేయడం అనేది మామూలు విషయం కాదండి. ఎవరిని ఎన్నుకుంటారో తెలుసా? ఒక ఆర్మీ సామ్రాజ్యం, ఒక ఆ యొక్క రోమ ప్రభుత్వం నుంచి అంతకుముందు శిక్షలు ఎవరైతే చేసి ఉన్నారో ఆ యొక్క క్రూరులు ఉంటారుగా, భయంకరమైనటువంటి వారు, ఆ క్రూరులని ఎన్నుకునేటటువంటి వారు, అంత క్రూరులు ఎన్నుకునేటువంటి వారు. ఎందుకంటే వాటిలలో వాళ్ళకి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని ఎన్నుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క సిలువకు అప్పగించడం జరిగింది. అప్పగించడం తర్వాత పిలాతు మనకందరికీ తెలిసింది ఏంటంటే, ఇక్కడ పిలాతు శిక్ష వేసిందని మనకి తెలుసు. కానీ ఈ యొక్క శిక్ష పట్టడానికి కారణం ఎవరు అంటే శతాధిపతి, రోమా శతాధిపతి. ఆయన వేసినటువంటి శిక్ష ఇది. పిలాతు చేసినటువంటి శిక్ష కాదు, శతాధిపతి చేసినటువంటి శిక్ష, భయంకరమైనటువంటి శిక్ష. సరే తీసుకెళ్లారు, అంతా అయిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించారు, కొట్టారు, అంతా అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొట్టడం వల్ల శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తం గారిపోయింది. రక్తం మొత్తం గారిపోయింది. ఆ రక్తాన్ని పంపడానికి ఇక్కడ గుండె ఆరాటం. ఇప్పుడు మనిషికి ఒక శరీరంలో రక్తము ఉంటేనే గుండె అయినా సరే ఏదైనా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఒక మనిషి రక్తాన్ని కోల్పోయిన తర్వాత గుండె అయినా పనిచేస్తుందా? పనిచేయదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిస్థితి అక్కడికి వచ్చింది. మనం మిక్సీ చూసుకోండి, మిక్సీలో ఏమన్నా వేస్తేనే సౌండ్ లేకుండా స్మూత్ తిరిగి, దాంట్లో ఏమీ వేయకుండా మిక్సీని తిప్పండి, సౌండ్ వస్తుంది. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాలు గుండె కూడా లేని రక్తాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ రక్తం లేదు, యాడ్ నుంచి పంపిస్తుంది. అప్పటికే శరీరంలో రక్తం మొత్తం కారిపోయింది, మొత్తం అయిపోయింది, ఏమీ లేదు, కారిపోయింది, రక్తం మొత్తం కారిపోయింది, రక్తపోటు పడిపోయింది, మూర్ఛిల్లుతాడు.
ఇక్కడ మూర్త పిండాలు కూడా మూర్తాన్ని విసర్జించడానికి సహాయపడవు. గుండె కరెక్ట్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. గుండె అదుపు తప్పిపోయింది. అదుపు తప్పిపోయిన తర్వాత మనకి ఏవి సహకరిస్తాయి? మూర్త పిండాలు కూడా సహకరించట్లేదు. వ్యక్తికి చాలా దాహం వేసింది. దాహం వేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? చేదు చిరకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దాహం తీసుకొని తెప్పించినప్పుడు అది తీసుకోలేదు. అట్లా నాలుగు మీద పెట్టగానే దాన్ని మళ్ళీ దేవుడు దాన్ని తీసుకోవడానికి అంగీకరించలేదు, తిరస్కరించిండు. దప్పికతో తప్పిస్తారు. చాలా భయంకరమైనటువంటి మరణం. ఎప్పుడైతే మరణానికి అప్పగించినటువంటి వారు గాలి పీల్చడం కూడా కష్టమవుతుంది. ఎలా కష్టమవుతుంది అంటే గాలి పీల్చడం, ఇప్పుడు 2 చేతులకి 2 మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు. మేకులు కొట్టిన తర్వాత తన సిలువకు అప్పగించిన తర్వాత మనిషి మొత్తము సహకరించాలి. సహకరించితేనే గాలి పీల్చుకోవడం కుదురుతుంది. సహకరించట్లేదు కాబట్టి మనిషి నిమిషానికి 12 సార్లు శ్వాస పీల్చుకోవాలి. మనిషి ఇట్లా అన్నప్పుడు మన కాళ్ళు కానీ చేతులు కానీ ఆటోమేటిక్గా అన్నీ చలనం వస్తాయి. చలనం వచ్చినప్పుడు ఏమైందంటే ఇటు మేకులు కొట్టారు, అటు మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు అంటే బాడీ మొత్తం సహకరించింది. కాబట్టి ఏం చేస్తాయంటే మనం ఇట్లా అన్నప్పుడల్లా ఇవి చొచ్చుకుపోతూ ఉంటాయి, ఈ నొప్పి వస్తూ ఉంటాయి. ఆ నొప్పికి 12 సార్లు పీల్చుకునేటోళ్ళు కూడా 6 సార్లకు వస్తారు. ఎందుకంటే బాడీ సహకరించట్లేదు. ఎందుకంటే నువ్వు అన్నా కొద్దీ అవి చీలికలు అవుతా ఉంటాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంత భయంకరమైనటువంటి మరణం అనుభవించి చివరికి సమస్తమైందని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కళ్ళు మూయడం జరిగింది. ఎందుకు సమస్తమైంది? నువ్వు నేను చేసినటువంటి ప్రతి పాపానికి సమస్తమైంది. నువ్వు చేసినటువంటి మన తలంపులకి అన్నిటికీ సమస్తమైంది. మనం నడిచే నడకలన్నిటికీ సమస్తమైపోయింది. నువ్వు నేను తిరిగేటువంటి విధానాన్ని బట్టి సమస్తమైపోయింది. అంతా సమస్తమైపోయింది. నీకు నాకు వెలి చెల్లించడానికి ఏమీ లేదు. నేను మానవుడుగా వచ్చాను, మీకు చేయాల్సింది మొత్తం చేశాను, వెళ్ళిపోతాను. ఇక నుంచి మీరు చూసుకోవాలి. ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో మీరు చూసుకోవాలని చెప్పేసి దేవుడు తను చేయాల్సింది మొత్తం చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ శతాధిపతి విషయానికి వస్తే, శతాధిపతి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బల్లెంతో ఒప్పించాడో ఎమ్మడి ఆ యొక్క యుద్ధంలో కన్నుపోయినటువంటి వ్యక్తి శతాధిపతి, ఆ యొక్క రక్తము నీళ్ళు కలిసి కన్ను మీద ఎప్పుడైతే పడ్డాయో అతని కన్నుకి స్వస్థత ఇచ్చి ఉన్నది. ఒక రోమ సామ్రాజ్యం ప్రకారం చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రాంతానికి చెందిన వారు ఒక యూదుని ముందు మోకరించడానికి వీలేదు. చాలా తప్పు అయినటువంటి విషయం. మోకరించి ప్రార్థన చేయడం కానీ వీలేదు. కానీ అతను చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఏమైందంటే అతను ఆర్మీ ఆఫీసర్ అయిన కూడా అతను తనకి రిజైన్ చేసి ప్రభు యొక్క సేవకు పిలుచుకున్నాడు. అనేక మంది దేవుని వైపు తిప్పాడు. ఇది తెలుసుకున్నటువంటి శాస్త్రులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మళ్ళీ పిలాతు దగ్గరికి ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎలాగో తీసుకెళ్లారో ఆయన కూడా అదే విధంగా తీసుకెళ్ళి ఇట్లా అనేక మంది దేవుని వైపు తిప్పుతున్నాడు. అతన్ని మీ యొక్క రోమ సామ్రాజ్యం ప్రకారం తల నరికి చంపండి అన్నప్పుడు అతన్ని ఎవరికీ తెలియకుండా దూర ప్రాంతానికి తీసుకెళ్లి తల నరికి చంపడం జరిగింది. ఎవరికీ తెలియకుండా తల నరికి చంపారు. కానీ అక్కడ మనం చూసుకున్నట్టు ఒక ఆమె కళ్ళు లేవు, ఏమీ లేవు. ఆ ఒక దర్శనం, ఒక కళ కానీ ఎక్కడైతే తల నరికి ఎక్కడైతే చంపారో ఆమె అది వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఆ తలని ఉన్న స్థలంలో ఆ తలను పట్టుకోగానే ఆమెకి స్వస్థత వచ్చింది, కళ్ళు వచ్చినాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క ఉన్నటువంటి విధానాన్ని బట్టి అక్కడ స్వస్థత వచ్చింది. ఆ యొక్క తలని తీసుకెళ్ళి తన కుమారుడు ఎక్కడైతే చనిపోయాడో ఆ కుమారుడి డెడ్ బాడీ దగ్గర ఆ యొక్క తలను కూడా పాతి పెట్టడం జరిగింది. ఎంత గొప్ప కార్యం అండి. ఎవరో తెలియదు ఆయన మూర్ఖుడు అందరినీ దేవుని వైపు తిప్పిండు. ఆ యొక్క రోమ సామ్రాజ్యం ప్రకారం వాళ్ళ యొక్క చట్టాల ప్రకారం చంపవలసిన సమయం వచ్చింది, చంపారు. కానీ ఆయన ఒక సాక్ష్యం నిలబడ్డదా లేదా? అనేక మందిని దేవుని వైపు తిప్పిండు. మన సాక్ష్యాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకున్నది? ఎందుకంటే తన యొక్క రూపంలో తన పోలికలో చేసుకొని
మనల్ని ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి మన సాక్ష్యాన్ని ఎక్కడున్నా సరే 100 మందిలో ఉన్న 1000 మందిలో ఉన్నా నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడిగా ఉండాలి. ఇక్కడ నుంచి వెళ్ళంగానే మన ఇష్టమైన జీవితాలు మనం గడపకూడదు. ఖచ్చితంగా ఎన్నుకున్నటువంటి వారు మనం కాబట్టి ఖచ్చితంగా మనం జీవించితేనే దేవుడు మన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మొదటి ఆదాము పాపంతో తను దేవుడు సృష్టించిన తర్వాత ఈ లోకానికి పాపం తీసుకొచ్చిండు. ఈ కడపటి ఆదాము ఆ యొక్క పాపాన్ని తన యొక్క మరణం ద్వారా శాపం నుంచి తప్పించి మనలందరినీ నిత్య జీవంలోకి నడిపించిండు. ఆదాము పాపం తీసుకొస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి మనల్ని నిత్య జీవంలోకి తీసుకొచ్చిండు. నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవాలయం చాలా చిరిగింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత చీకటి పట్టది, దేవాలయం కూడా చిరిగింది, అనేక మంది మృతుల నుంచి లేశారు. అంటే ప్రకృతి మొత్తం దేవునికి లోపడిపోయింది. దేవాలయపు చెర ఎందుకు చిరిగిందో నేను దాని గురించి కొంచెం చెబుతా. ఆ యొక్క మన పాతకాలంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క లేవీలు ఎవరైతే ఉన్నారో అహరోను కానీ వీళ్ళు కానీ ఆ యొక్క పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది మొత్తం ఆవరణం. వాళ్ళు సంవత్సరానికి ఒకేసారి వారు వెళ్ళేటటువంటి వారు. ఆ యొక్క సమయంలో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా సరే ఎఫోదు అవన్నీ ధరించి ప్రధాన యాజకులు ఇక్కడ ఉండేటువంటి వారు దేవుని మందిరాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎఫోదు దానికి కొన్ని గంటలు కట్టుకొని వెనకాల మొత్తం తాడు కట్టి అతన్ని లోనకు పంపించేటట్టు వారు. ఎందుకంటే తను పరిశుద్ధంగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ యథావిధిగా తిరిగి వస్తాడు. ఆయన తప్పులు చేసింది అనుకోండి, దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద వచ్చి అతను చనిపోతాడు. మనకు అది ఎట్లా గుర్తంటే ఆయన పోయేటప్పుడు గంటలు ఊగుతా ఉంటాయి, చనిపోతే గంటలు ఊగుతాయా? ఊగో. అది ఒక్కటే గుర్తు వాళ్ళకి, అదొక్కటే గుర్తు. అందును బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎఫోదు అని ధరించి అతన్ని తీసుకెళ్ళేటాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో మరణించినమంటే దేవాలయము తెర 2గా చీలిపోయింది. అంతకుముందు ఎవరైనా సరే ఆవరణం బయటే ఉండేటటువంటి వారు, యాజకులు ఒక్కళ్ళే మందిరంలో ఉండేటారు, ప్రధాన యాజకులు అయితే ఇక్కడ పులిపేట మీద ఉండేటారు. ఎప్పుడైతే దేవుని యొక్క మరణం తర్వాత అందరినీ పరిశుద్ధులుగా చేసి అందరినీ ఒక దగ్గర కూర్చోబెడుతుంది. ఈ రోజు మనం ఇలా ఉన్నా అంటే అది దేవుని కృప. యాజకులు లేదు, పరిశుద్ధులు లేదు, ఆవరణం బయట ఉన్నటువంటి వారు ఎవరు లేరు, అందరూ కలిసి మనం ఈ రోజు ఉన్నాం అంటే అది దేవుడు ఇచ్చినటువంటి కూడా. తన యొక్క మరణంతోనే అన్ని కొట్టివేసిండు దేవుడు. అంతకుముందు అన్ని ఉండేటి రూలు, కానీ అంత పరిశుద్ధంగా ఉండేటోళ్ళు కూడా భయపడేటోళ్ళు. కానీ ఈ రోజు మనం ఇలా ఉన్నామే, మనం పరిశుద్ధులమా? నేను అడుగుతున్నా, మీరేమని అనుకోండి, నన్ను ఏమన్నా అనుకోండి, నేను దేవుణ్ణి కనపరుస్తున్నాడా, దేవుని కోసం నిలబడ్డా, మీరు ఏమన్నా అనుకోండి, నాకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మనం పరిశుద్ధులమా? ఆ రోజు వాళ్ళు రావడానికి భయపడేటట్టు వారు, ఆ రోజు దేవునికి భయపడేటట్టు వారు, తప్పు చేసిన వాళ్ళు బయట ఉండేటటువంటి వారు, లోనకి వెళ్ళినోడు లోన్ నుంచి బయటకు వస్తాడో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం అంటే అది దేవుని ఇచ్చిన కృప కదా. పరిశుద్ధులు లేరు, అతి పరిశుద్ధులు లేరు, ఆవరణ బయట ఉన్న లేరు, అందరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. అందరినీ మనల్ని తన యొక్క మరణంతోనే అందరినీ తీసుకొచ్చి యొక్క మందిరంలో కూర్చోబెట్టినటువంటి దేవుడికి మనం ఎంత కృతజ్ఞత ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటారు, తమ ఆలోచన ప్రకారం నడిచేవారు, తమ తలంపుల బట్టి నడిచేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడమే, ఎవరిని ఏమి చేద్దామా, ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరి ఇష్టానుసారమైన జీవితం వాళ్ళు కలిపి ఉంటారు. కానీ దేవుడు చూస్తారు అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో. ఎమ్మటి ఆ రోజులు అలా శిక్ష దిగేది, కానీ ఈ రోజు దిగట్లేదు. ఎందుకంటే ఎప్పటికైనా మారుతారని, మారి దేవుని వైపు తెలుసుకుంటారు. మనం ఆ విధంగా సిద్ధపడదాం. దేవుడు మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు. దేవుని వైపు తిరిగి మనందరం పశ్చాత్తాపడి మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా ఈ రోజు నుంచి నేను నా జీవితం ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిపాను, ఇక నుంచి నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నా, నీ చిత్తంలో నన్ను నడిపి, నీ యొక్క ఆజ్ఞలతో నన్ను నడిపి, నిన్ను ముందుకెళ్ళాలంటే నిన్ను పెట్టుకొని నేను ముందుకెళ్ళాలి ప్రభువా అని చెప్పేసి అందరం కలిసి ఇలా ఒక నిర్ణయం తీసుకొని మనం అందరం ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.